నమోదులో 100% స్థూల నమోదు నిష్పత్తి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 100% అంటే బయట ఎవ్వరు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటే స్కూలుకు పోవాల్సిన వయసులో ఉన్న వాళ్ళు బయట ఎవరు ఉండకూడదు. ఉంటే నేను రాజీనామా చేస్తాను అని రాజకీయ నాయకుడి కంటే చాలా పెద్ద ఎత్తులో కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రవీణ్ ప్రకాష్ గారు మొన్న ఒక సవాల్ విసిరారు. బాగానే ఉంది, నైస్, తప్పేం లేదు. ఆయన శాఖ మీద ఆయనకి అంత నమ్మకం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఆయనకు ప్రభుత్వ విద్యాశాఖకు అధికారిగా ఉండి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఆయనకు విద్యార్థులు ఏదో స్కూల్లో ఉండాలన్న పట్టింపు ఉంది, బాగానే ఉంది. కానీ వాళ్ళు ప్రభుత్వ స్కూలే కానక్కర్లేసుమా, ఎవరన్నా ఉండొచ్చు, ప్రైవేట్ స్కూల్లో పోయి ఉండొచ్చు. ఆయన మర్చిపోయిన విషయం బహుశా తెలియదేమో ఆయనకి, లేకపోతే ఆయనకు అనుకోలేదేమో. ఆయన బిజీగా ఉంటారు కదా, ఎప్పుడు ఇళ్ళకి పోను, వాళ్ళని హోంవర్క్లు చూను. 5 లక్షల మంది విద్యార్థులు, 5.5 లక్షల మంది, కరెక్ట్ చెప్పాలి, 5.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయారు. ఈయనేమో ఇక్కడ కూర్చొని సవాల్ వేసి ఉంటారు. సరే, ఇట్లాంటివి ఈ టైప్ ఆఫ్ చిత్రాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి చిత్రాలు గత 2-3 ఏళ్ళలో జరిగాయి. కానీ గత 5 ఏళ్లలో ఇంతకంటే గొప్ప గొప్ప చిత్రాలు జరిగాయి. స్కూల్లోకి రంగులు వేశారు, మొత్తం స్కూల్లోకి రంగులు వేసి దాదాపు 18 కోట్ల రూపాయలు నొక్కేశారు. నాడు నేడు దాని గురించి ఎంత మాట్లాడుకుంటే చాలా ఉంది. ఇంగ్లీష్ మీడియం అన్నారు, అసలు మొత్తం పెట్టేస్తాం. సిబిఎస్ఈ అన్నారు, మొత్తం ఏమంటారు 57,000 స్కూళ్ళలో మొత్తం సిబిఎస్ఈ అన్నారు. వరల్డ్ బ్యాంక్ సాల్ట్ ఒప్పందం, సమగ్ర శిక్షణ అన్నారు. ఆ సాకుతో 4,700 స్కూళ్ళు మూసారు. అన్నిటికంటే పెద్ద ఘోరమైన చిత్రం ఏంటంటే 4,700 స్కూళ్ళు మూసారు. బైజూస్ అన్నారు, కంటెంట్ ఫ్రీ అన్నారు. వీళ్ళ పదమేమో కానీ ఆ కంపెనీ ఇప్పుడు దివాలా తీసి దాదాపు ఏమంటారు మొత్తం దివాలా అంచు నుండి రేపో మాపో లిక్విడేట్ అయ్యే స్థాయికి వచ్చేసింది బైజూస్. ఆ పేరుతో 10 లక్షల ట్యాబులు మాత్రం కొనేశారు బ్రహ్మాండంగా. దాని గురించి చాలా పెద్ద స్టోరీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. కొత్తగా ఐబీ ఇంటర్నేషనల్ బెకాలరేట్ అన్నారు. ఇందాక నేను టోఫెల్ గురించి చెప్పినట్టు వాళ్ళు వస్తారంట, 5-6 మంది ట్రైనింగ్ ఇస్తారంట. ఎవరికి కొంతమంది ఎంపిక చేసిన టీచర్లకి వాళ్ళు వస్తారంట. వాళ్ళందరూ ఎంపిక చేసిన టీచర్లు విద్యార్థులకు ఇస్తారంట ట్రైనింగు. మొత్తం అందరూ ఐబీ కోర్సు వచ్చేస్తుందంట. జగన్మోహన్ రెడ్డి గారు, మేమంతా మీ అంత తెలియగల వాళ్ళం కాదు సార్, ట్రైనింగ్ ఇచ్చేస్తే టకటగా అయిపోతే ఎందుకు చెప్పండి, ఎవరు మోసం చేసుకుంటున్నారో. సరే, కొద్దిగా డీటెయిల్గా చూస్తే చిత్రం 1, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో విద్యార్థులు తక్కువయ్యే కొద్దీ విద్యా కానుక లాంటి పథకాల మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది అన్నమాట. ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, విద్యార్థులు ఎందుకు తగ్గిపోతున్నారు, దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాకపోతే స్థూలంగా 2020-21తో పోలిస్తే 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. 5 లక్షల మంది, 1-2 కాదు. ఇంకా కరెక్ట్గా ఈ సంవత్సరం ఇప్పుడు రన్నింగ్ మార్చి 31తో ముగిసిన విద్యా సంవత్సరాన్ని గుర్తు తీసుకుంటే 5,70,000 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో నుంచి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోయారు. సరే, అదొక పార్శ్వం. కానీ చిత్రంగా విద్యా కానుక మీద 45 లక్షలు ఉన్నప్పుడు ఎంతైతే ఖర్చు అయిందో, ఈరోజు 5,39 లక్షల చిల్లర ఉన్నప్పుడు కూడా అంతకంటే తక్కువ కావాలి కదా. 45 లక్షల మంది ఉన్నప్పుడు దాదాపు 789 కోట్లు అయింది. 45 లక్షల స్టూడెంట్స్ ఉన్నప్పుడు 789 కోట్లు అయినప్పుడు 39 లక్షలకు వస్తే విద్యార్థులు 5 లక్షలు తగ్గిపోయారు కదా. 39 లక్షలకు వస్తే ఖర్చు తగ్గాలా వద్దా? రివర్స్, ఖచ్చితంగా ఖర్చు పెరుగుతుంది. డబ్బులు సంపాదించుకోవాలి కదా, మరి అధికారంలో ఉండేది ఇంకొక 4 రోజులే కదా. అందుకని 1,042 కోట్ల రూపాయలు ఎస్టిమేటెడ్. ఇది వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది, నేనేం ఎక్కడ చెప్పట్లా. మీరు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోకి పోయి చూస్తే కరెక్ట్గా మీకే కనిపిస్తుంది. 2021-22లో ఎంతమంది ఉన్నారు, 22-23లో ఎంతమంది ఉన్నారు, 23-24 వచ్చేటప్పటికి 39 లక్షల మంది ఉన్నారు. కానీ ఖర్చు మాత్రం 789 కోట్ల నుంచి 1,042 కోట్లకు దాదాపు 270 కోట్ల రూపాయలు పెరిగింది. సరే, సంవత్సరానికి 5%, 10% రేట్లు పెరుగుతాయి కదా సార్ అంటారు. కరెక్టే, రేట్లు పెరుగుతాయి. ఆ ప్రకారం వేసుకుంటే ఒక 70 కోట్లు ఎక్స్ట్రా కావాలి. కానీ 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారంటే 45 లక్షల నుంచి 39 లక్షలు అంటే దాదాపు 5.5 అంటే 15-16% తగ్గిపోయారు. ఒకవేళ ఆ యొక్క ప్రతి సంవత్సరానికి ఇంక్రీజ్ ఒక 10-15% ఇంక్రీజ్ ఇచ్చారనుకున్నా కూడా చాలా క్వాలిటీ, లాస్ట్ టైం మంచి క్వాలిటీ కొనలేదు, ఈసారి సూపర్ క్వాలిటీ కొన్నామేమంటే కూడా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది కదా. ఆ మేరకు మీకు సేమ్ కావాలి కదా, లేదు అంటే ఇంకా తక్కువ కావాలి కదా.
మరి 45 లక్షల మంది విద్యార్థులు ఉన్నప్పుడు 788 కోట్లైన విద్యా కానుక 2023-24 వచ్చేటప్పటికి మన మార్చితో పూర్తయిన విద్యాసం వచ్చేటప్పటికి 1050 కోట్ల రూపాయలు ఎందుకు జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మీ విద్యాశాఖలో ఏం జరుగుతుంది? 250 కోట్ల రూపాయలు నిట్ట నిలువున బ్రాడ్ డేలైట్లో బ్రహ్మాండంగా నొక్కేశారు. 5.5 లక్షల మంది విద్యార్థులు పోయారన్న బాధ ఏ కోసమే లేదు. టోఫెల్ అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ఈ 5 లక్షల విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో నుంచి ప్రైవేట్ బడుల్లోకి పోయిన చందాన్ని మీరు మళ్ళా దాన్ని ఊరు వాడా చెప్పాలని చెప్పి ఇంకొక పిఆర్ ఏజెన్సీ నియమించుకోవడం వేరే ఎంత అసంబద్ధంగా ఉందండి.